మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ పలుమానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మధుమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, దీంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడ వేదిక మీద ఉన్నందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా బావ శ్రీకాంత్, అలాగే వంశీ ఏ రోజు నేను లేకుండా సినిమా తీయను. అలాగే కృష్ణవంశీ వ్యక్తి శివాజీ వ్యక్తి కూడా ఎంత కెరీర్ ఉండేది కాదు, 40 సంవత్సరాల కెరీర్ ఉండేది. ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ అంటూ ఇంకొక సినిమాలో ఉంటుంది. నిన్న కాక మొన్న 1 month బ్యాక్ మొరారి పండుగ తెలుసుకున్నాం. ఇప్పుడు పండుగ కర్గం పండుగ. ఈ సినిమా గురించి ఆయన చెప్పారు. ఆయనతో వంశీతో ఎన్నో అనుభవాలు. ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి రవితేజ నేను పరిగెట్టాను ఈరోజు సాటిస్ఫై చేయలేదు. లేట్గా పరిగెత్తాలని ఎప్పటికీ పడ 5 సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాలో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఊళ్ళో దగ్గర పెట్టి చేయడం. ఈ కర్నూలు సినిమా కూడా ఫస్ట్ నేను చేయని చెప్పాను. వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఉన్నాయి, నాకు 1 day 2 days అని. లాస్ట్ రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజు చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాచారమ్మ అంట. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాకుండా ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నాను, సార్ మీ నాచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్. అది ఓన్లీ హాఫ్ అన్ అవర్ చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే షూటింగ్ జరుగుతుంది చంద్రలేఖ అనుకుంటా. సరదాగా చూడటానికి అయితే సాగులో పెట్టినాడు. ఒక రోజంతా సాగు తీశారు మా మీద, నా మీద ఉద్దేశం మీద. అలాగే ఏ రోజు క్యారెక్టర్ పేరు వచ్చి నువ్వు లేకపోతే నేను లేని ప్రయత్నించి అంటే అవకాశం నాకు మన మొదలకి కూడా చెప్పడం కుదరలేదు. ఇప్పుడు లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినందుకు 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాను కాబట్టి తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరి దగ్గర వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇదే నా మనసు. అందుకని ఎంత లాభం తెలియదు. తన తర్వాత ఎంతమంది హీరోలైనా కూడా మన కళలో తెలియదు. తనతో పాటు సమానం కూర్చుంటారు. గ్రేట్ గ్రేట్. నువ్వు ఇంకో 30-40 తెలుసుకునే ఉంటావు. ఇందాక ఎక్కడ మళ్ళీ కామెంట్ చేశారు, నాకు బాగా నచ్చింది అది. మీరా ఈ కుర్రాళ్ళు ఇంకా కుర్రోళ్ళు ముసలి కొట్టినా నాకు అలా అర్థం చేసుకున్నాను. పిల్లలా మీరు పిల్లలకి మీ ముసలు నేను బట్టే సూపర్ సూపర్. ఇక ఆఖరి ఒక మాట, వంశీ అయితే అదృష్టం అంటే తెలుగు సినిమా ఉంది దాంట్లో నేను అది తెలుగులో చేస్తుంది. తమిళ హీరో పాఠమాలు అనుకున్నా. అంతపురం తెలుగులో నేను తెలుగులో నేను పెట్టాడు. పెట్టి లిప్పిస్తున్నాను అన్నాను. అది ఎవరితో తెలుసా పాఠ్యమంతో అది దగ్గర చేయించాలి. మళ్ళీ ఆయన నేను మొహమాలు పట్టి కూడా సంజయ్ గారితో ఈ మాట ఎందుకు చెప్పారంటే తను ఏం చెప్పినా చేస్తూనే ఈ సంవత్సరంలో చేస్తూనే ఉంటాం. వంశీ మళ్ళీ సూపర్ డూపర్ కొత్తాలి, ఇలాంటి పరీక్షలు చేసుకోవాలి. థ్యాంక్ యూ వంశీ, లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ. ఈ సినిమా మళ్ళీ ఫస్ట్ అందరికీ దీంట్లో పనిచేసిన అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.